వ్యూహం సినిమాకు సంబంధించిన వివాదం అటు కోర్టుల్లో ఇటు బహిరంగంగా చర్చకు దారితీస్తుంది. ఆర్జీవీ మహిళలను అవమానించేలా మాట్లాడారు అంటూ తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు బర్రెలక్క న్యాయవాది. మరోవైపు వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆర్జీవీ ఖండించారు. తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆర్జీవీ ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్, టీడీపీ, జనసేన శ్రేణులు వ్యూహం సినిమాపై మండిపడుతున్నాయి. తాజాగా వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ బర్రెలెక్కపై చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఆమె తరపున న్యాయవాది రామ్ గోపాల్ వర్మ మీద మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ ఇటీవల మాట్లాడుతూ ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది. బర్రెలెక్క కాస్త ఉంటుంది. బర్రెలెక్క ఆమె మాట కూడా వింటున్నారు. అందుకే ఆమెను బర్రెలెక్క అంటారని వ్యంగ్యంగా అన్నారు. ఇదే విషయమై బర్రెలెక్క ఆమె న్యాయవాది స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ, నువ్వు బతకాలి అనుకుంటే బ్లూ ఫిలిమ్స్ తీసుకుని బతుకు, కానీ మా ప్రాంత బిడ్డలు ఎదగాలి అనుకుని ప్రయత్నం చేస్తుంటే ఇలా చేయడం తప్పని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని అవమానించేలా వ్యూహం సినిమాలో కొన్ని సన్నివేశాలున్నాయని, ఇది కుట్రపూరితంగా తీసిన సినిమా అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. మరోవైపు తెలుగుదేశం, జనసేన నాయకులు సైతం ఆర్జీవీ వ్యూహం సినిమాపై విరుచుకుపడుతున్నారు. హైకోర్టులో తమ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయలేదని, కేవలం సెన్సార్ సర్టిఫికేట్ సంబంధించిన డాక్యుమెంట్లను వచ్చే నెల 12వ తేదీలోపు కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పిందని, ఈ అంశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆర్జీవీ. ఇదిలా ఉండగా ఆర్జీవీ తల నరికి తెస్తే ₹1 ఇస్తా అని ఓ టెలివిజన్ ఛానల్లో చర్చలో ప్రకటించిన అమరావతి నాయకునిపై ఇప్పటికే ఆయన డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.